బ్రదర్, కొంతమంది పరువుని గురించి భయపడే వాళ్ళు ఉన్నారు. నా పరువు పోతుంది, నాకు అవమానం కలుగుతుంది, నాకు సిగ్గైపోతుంది, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, నేను అనుభవిస్తున్న ఈ చేదులో నిజంగా బతకడం కంటే చావే మేలు అనిపిస్తుంది నాకు. నాదొక అరణ్య రోదన అయిపోయింది, అవమానాల బతుకైపోయింది నా బ్రతుకు అని తమ జీవితంలో తమ వారి వలన కానీ, తమ సొంత వారి వల్ల కానీ, బయట వారి వల్ల కానీ, శత్రువుల వల్ల కానీ కొంతమంది ఇబ్బందిని ఎదుర్కొంటూ పరువుని కోల్పోయిన నేపథ్యంలో గాయపడే వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. నీ పరువు అనే ఇంటిని కూడా దేవుడు పునర్నిర్మించగలడు. నా పరువు పోయింది, నాకు అవమానం జరిగింది, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని భజన చేసేవాళ్ళు ఒక్కసారి నాకు వెళ్ళి చూడలే. ఏం పరువా? ఏం పరువు? అన్యాయంగా నీ గాలి తీస్తే, అన్యాయంగా నీ పరువును బజార్ని ఇస్తే, అన్యాయంగా నేను నలుగురిలో ఆరడి పరిస్థితి గుర్తుపెట్టుకో. 119వ కీర్తన అంటుంది, సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అని. సమస్తము ఆయనకు సేవ చేస్తాయి. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు కూడా సమస్తము సేవే చేస్తాయి. నేను ఒక సామాన్యుడే కావచ్చు, నాకు ఏ విధమైన సపోర్ట్ లేకపోవచ్చు, మనుషు రీత్యా, లేకపోతే అధికారాల రీత్యా, ఆర్థిక రీత్యా నాకు లేకపోవచ్చు, కానీ వీటన్నిటికంటే బలవంతుడైన వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన భక్తుడినే, నాకు ఆయన ప్రాణం, నేను ఆయనకు ప్రాణం. నాకు నా ప్రభు ప్రియుడు, నేను ఆయనకు బహుప్రియుణ్ణి. నేను ఆయనకు బహుప్రియుణ్ణి. మరి నా బహుప్రియుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటాడు అది కూడా చూస్తాను నేను. ఛాన్స్ వచ్చింది, నా దేవుని కార్యం చూసే ఛాన్స్ వచ్చింది. నా పక్షమున దేవుడు ఏ విధంగా కదులుతాడో, ఏ కార్యం చేస్తాడో, ఆయన బలమైన బాహు ఏ విధంగా చాపబోతున్నాడో అది చూసే అవకాశం నాకు వచ్చింది. దేవునికి స్తోత్రం అనుకుంటూ పోయాడు.